మనం ఇప్పటి వరకు 2 ఇన్సిడెంట్లు చూసాం కదా. ఒకటేంది భార్య భర్తను చంపడం, లేదంటే భర్త భార్యను చంపడం. ఈ 2 ఇన్సిడెంట్లు చూసాం. కానీ ఇప్పుడు వచ్చేసరికి ట్విస్ట్ వేరే అనమాట. ఇక్కడ ఏంటంటే భర్తను చంపారు, కానీ ఎవరు? భార్య, అదేవిధంగా తన కన్న కూతురు, వీళ్ళిద్దరు కలిసి భర్తను లేపేశారు. ఎవరి సహాయంతో అనుకున్నారు? ఒక ఇద్దరు చిన్న మైనర్ బాలుల సహాయంతో. మరి వాళ్ళు ఎట్లా చేశారు భయ అంటే, వీళ్ళు ఏం చేశారు? మీకు అరే అబ్బాయి, మరి మా ఆయన ఉన్నాడు, లేపేసాం అనుకోండి, మీకు ₹1,00,000 ఇస్తాను, తలా 1,00,000, దాంతోపాటు కొంచెం బంగారం ఇస్తాను, లేపేద్దాం రండి అంటే సరే అని చెప్పేసి వాళ్ళు వచ్చారు, డబ్బా ఇస్తాం. వచ్చిన తర్వాత మరి అతను చంపేశారు. చంపేసిన తర్వాత ఫస్ట్ ఏ విధంగా చిత్రీకరించారు అనుకున్నారు వీళ్ళు? ఫస్ట్ గుండెపోటు అన్నారు. గుండెపోటు అంటే ఆడ ఎట్ట నమ్ముతారు? సో అందుకని చెప్పేసి గుండెపోటు కాదు, సో ఇది దొంగతనం జరిగింది మా ఇంట్లో, దొంగతనం వల్ల బయట దొంగలు వచ్చేసి చంపేశారు అని చెప్పేసి వీళ్ళు చెప్పారనమాట. అయితే వెంటనే వాళ్ళ సోదరుడు, ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో వాళ్ళ సోదరుడు ఉన్నాడు. సో అతను వచ్చాడు మార్నింగ్ 8:30కి. వచ్చి ఏంది వీళ్ళు 2 రకాలుగా చెప్తున్నారు, ఒకసారి ఏమో గుండెపోటు అంటున్నారు, ఇంకోసారి ఏమో దొంగతనం అంటున్నారు. మరి అక్కడ చూస్తుంటేనేమో చెవుల మీద గాయాలు ఉన్నాయి, అంటే సంథింగ్ ఏదో జరిగింది అని డౌట్ వచ్చింది. అందుకని చెప్పేసి వెళ్ళి పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు అనమాట. పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మరి అనుమానం వచ్చిన వాళ్ళని తీసుకెళ్తారు కదా. సో వీళ్ళిద్దరిని తీసుకెళ్లారు. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ చిన్నపిల్ల ఉంది కదా, తన కుమార్తె, సో తను ఒప్పేసుకుంది, అవును మేమే చేసామని చెప్పేసి. సో దాంతోపాటు తను ఏం చెప్పింది, అంతకుముందు కూడా మేము ప్రయత్నించాము ఈ విధంగా, కానీ మాకు వర్కౌట్ అవ్వలేదు, సో ఇప్పుడు ప్లాన్ సక్సెస్ అయిందని చెప్పేసి ఆ చిన్నపిల్ల చెప్పింది అనమాట. సో మరి దాంతోపాటు తను ఏం చెప్పింది, ఇంకొక ఇద్దరు సహాయం తీసుకున్నాం అని చెప్పింది కదా. సో మరి వాళ్ళిద్దరు కూడా పట్టేసుకున్నారు, మొత్తం కూడా 4 తీసుకెళ్ళి ఇప్పుడు అరెస్ట్ చేశారనమాట. సో ఇటువంటి సిచ్యువేషన్స్ మరి ఇంకా జరుగుతూ ఉన్నాయి.